హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్యస్ కుక్ బుక్. ఈరోజు రెసిపీ అయితే జంతికలు. జంతికలు అనేవి ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే కదా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేశారో తెలుస్తుంది. ఎవరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే మనం దీనికోసం కావాల్సినవి ఏంటంటే, ఒక కేజీ బియ్యం పిండికి పావు కేజీ అనేది పుట్నాల పప్పు మిక్సీ పట్టి ఆ పిండిని అయితే ఇందులో వేసుకోవాలి. నేనైతే అలాగే వేసుకున్నాను. 1 కేజీ బియ్యం పిండిని తీసుకొని పుట్నాల పప్పు పిండి తీసుకొని ఇందులో కలిపేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అలాగే సేమ్ మిర్చి ఎవరికైనా ఐడియా ఉందా? అదైతే కలర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా అయితే అప్పడాలు యూస్ చేస్తారు, నేనైతే ఇందులో వేసుకున్నాను. అలాగే బాగా మరిగిచ్చిన ఆయిల్ కూడా వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి, చేత్తో కలిపేయద్దు. తర్వాత చేత్తో కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత బాగా మరిగిచ్చిన వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి కలిపేయకుండా కొంచెం కలుపుకొని ఒక ముద్దలా చేసి తర్వాత మిగతాది కొంచెం పిండిలాగే ఉంచాలి. ఆ కలిపిన ముద్దని ఇలా జంతికల గొట్టం ఉంటుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా లోపలికి ముద్ద పెట్టుకొని ప్రెస్ చేస్తే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో జంతిక అనేది రెడీ అవుతుంది. ఆయిల్ అనేది బాగా మరిగాక హైలో పెట్టించుకోవాలి. బాగా మరిగాక మనం జంతిక అనేది వేసుకొని 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇదే అండి జంతికల ప్రాసెస్. ఇలా చేస్తే మీకు జంతికలు అనేవి చాలా గుల్లగా అండ్ టేస్ట్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.